బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ తో మాట్లాడదాం. న్యూస్ రూమ్ నుంచి ఆయన సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి. ఇస్మాయిల్ మొత్తానికి కవితకు భారీ ఊరటగానే చెప్పాలి. సో విచారణ ముగిసింది. నిందితుల్ని ఎక్కువ కాలం జైల్లో ఉంచలేము అనే వ్యాఖ్య చేసినట్టుగా జడ్జి వెంకటేష్ ఇస్తున్న అప్డేట్ ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? సో ఇక్కడ ఫోన్లో ఉన్న మెసేజెస్ గురించి ప్రస్తావించారు, ప్రశ్నలు సంధించారు. అలాగే సెకండ్ది పిళ్ళైని ఏ రకంగా బెదిరిస్తారు సిబిఐ అదుపులో ఉన్న వ్యక్తిని అనేది రెండో ప్రశ్నగా. మూడోదాన్ని మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఏ రకంగా సాక్షిగా చేర్చారు అనేది కూడా సుప్రీం ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసింది ఈడీ మీద కూడా అనేది అప్డేట్ అందుతోంది. సో మొత్తానికి భారీ ఊరటగా చూడాలి. ఎలా దీన్ని మీరు విశ్లేషిస్తారు? అప్డేట్ చెప్పండి. డెఫినెట్గా ఇప్పుడు కవితకు బెయిల్ ఖరారైంది, బెయిల్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. అయితే ఇందులో 3 ప్రధానమైనటువంటి అంశాలని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. కవిత ఒక వల్నరబుల్ ఉమెన్ కాదు అనేటువంటిది గతంలో ఢిల్లీ హైకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ కొట్టేసిన సందర్భంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. చాలా ఇంపార్టెంట్ ఇది. కవిత వల్నరబుల్ ఉమెన్ కాదు, ఆమె చదువుకున్నటువంటి వ్యక్తి, ఆమె పాలిటిక్స్లో ఉన్నారు, ఆమె బిలో 60 ఏజ్ ఉంది కాబట్టి ఆమె వల్నరబుల్ ఉమెన్ కాదు, ఆమెకు బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ కొట్టేసినటువంటి సందర్భంగా ఇచ్చినటువంటి తీర్పు. ఇక్కడ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మనం ఎవరికైనా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, లేకుంటే సెలబ్రిటీలకు డెఫినెట్గా కాన్స్టిట్యూషన్ కంటే ఎక్కువగా వాళ్లకు అవకాశాలు ఇవ్వకూడదు, వాళ్ళకు ప్రివిలేజ్ ఇవ్వకూడదు అనేటువంటిది వాదిస్తాము. ఎట్ ద సేమ్ టైం ఒక మహిళ చదువుకున్నంత మాత్రాన, ఒక మహిళ ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆమె వల్నరబుల్ ఉమెన్ కాదు అనేటువంటిది చెప్పడం కూడా సరికాదు అనేటువంటిది హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే కాంట్రడిక్టరీ ఉందో, హైకోర్టు ఇచ్చినటువంటి కాంట్రవర్సీ తీర్పు ఉందో దాన్ని కూడా ఇక్కడ పక్కన పెట్టడం జరిగింది. సో కవిత కూడా ఒక వల్నరబుల్ ఉమెన్ అనేటువంటి చాలా స్పష్టంగా ఇక్కడ కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. రెండో అంశం, చాలా మంది ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, చాలా మందిని సాక్షులుగా పెట్టడము, అదేవిధంగా వాళ్ళని అప్రూవర్గా మార్చడం పైన కోర్టు చాలా సీరియస్ అయింది. ఒక విధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఎవరైతే ప్రస్తుతం ఎంపీ ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి, ఆయన డైరెక్ట్ వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ని కలిసినప్పుడు కవితతో మీరు మాట్లాడండి అని కేజ్రీవాల్ చెప్పారు అనేటువంటి కారణంగా కవితను ఇక్కడ ముద్దాయిగా పెట్టారు. కానీ వెళ్ళి కలిసినటువంటి వ్యక్తిని సాక్షిగా పెట్టారు. ఆయనకు ప్రివిలేజెస్ ఎక్కడికి వెళ్ళి వచ్చాయి, ఆయన ఎందుకు ముద్దాయి కాలేదనేటువంటిది, మాగుంట శ్రీనివాసరెడ్డి ఎందుకు ముద్దాయిగా పెట్టలేనటువంటిది చాలా స్పష్టంగా కోర్టు ఇక్కడ ఈడీని అదేవిధంగా సిబిఐని తప్పుపట్టింది. రెండవది, మాగుంటి రాఘవ ఎవరైతే ఉన్నారో ఆయనను అప్రూవర్గా ఎట్లా మారుస్తారు? ఆయన ముందు బెయిల్ ఇచ్చారు, బెయిల్ ఇచ్చిన తర్వాత అప్రూవర్గా మార్చారు, ఆయనను పార్డనింగ్ ఇచ్చారు అనేటువంటిది చాలా స్పష్టంగా కోర్టు చాలా సీరియస్ అయింది. ఎందుకంటే ఒక వ్యక్తి, మీకు ఇష్టం వచ్చినటువంటి వ్యక్తుల్ని మీరు అప్రూవల్గా మారుస్తారు, సాక్షులుగా పెడతారు, ఇష్టం లేని వ్యక్తుల్ని ఏ విధంగా మీరు పూర్తిగా వాళ్ళను ఏదంటే ముద్దాయిలుగా చేస్తారు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బట్ రెండో విషయం ఇక్కడ మనం చూడాలి, కవితకు సంబంధించి సాక్ష్యాధారను మాయం చేశారు అనేటువంటిది ప్రధానంగా కవితకు సంబంధించినటువంటి ఆరోపణ. ఆమెకు బెయిల్ ఇవ్వకూడదు అని ఈడీ, సిబిఐ విచారిస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే, ఆమె ఏదైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో దాన్ని ట్యాంపరింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారనేటువంటిది ఈడీ తరపున న్యాయవాది చాలా సీరియస్గా వాదించారు. దాన్ని కోర్టు తప్పుపట్టింది. కేవలం ఫోన్లో ఉన్నటువంటి మెసేజ్లు డిలీట్ చేసినంత మాత్రాన, ఫోన్ ఫార్మాట్ అయినంత మాత్రాన స్పెసిఫిక్గా ఈ మెసేజ్ డిలీట్ అయిందని మీరు నిరూపించలేకపోయారు. ఫోన్ ఫార్మాట్ చేయడము, ఫోన్లో మెసేజ్ డిలీట్ చేయడం అనేటువంటిది ఈ కోర్టు రూమ్లో ఉన్నటువంటి న్యాయమూర్తులతో సహా ప్రతి ఒక్కరు సాధారణంగా చేసేటువంటి ప్రక్రియ. దాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఏ విధంగా బెయిల్ను ఇవ్వకూడదు అనేటువంటిది ఆర్గ్యుమెంట్ చేస్తారనేటువంటిది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ కేసులో చాలా మందిని, అటు సిసోడియన్ కావచ్చు, కేజ్రీవాల్ని కావచ్చు, వాళ్ళను కింగ్ పిన్ అని చెప్తున్నారు. ఇప్పుడు కవితను కూడా కింగ్ పిన్ అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరిని కింగ్ పిన్లుగా చెప్తున్నప్పుడు ఎవరు కీలకం అనేటువంటిది కూడా మీరు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. దాదాపు 40 నిమిషాలు వాదించిన తర్వాత చాలా అంశాలు ఏవైతే ప్రాసిక్యూషన్ ముఖ్యంగా ఈడీ, సిబిఐ న్యాయవాదులు తీసుకొచ్చారో అందులో చాలా తప్పులున్నాయి. మీరు ఇంకా ఎక్కువగా వాదిస్తే మీ తప్పులు ఇంకా ఎక్కువ బయటపడతాయనేటువంటిది కూడా న్యాయమూర్తి చాలా కటువుగా చెప్పినటువంటి మాట. రైట్ ఇస్మాయిల్, సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన ఆగ్రహంలో ముఖ్యమైన పాయింట్స్ అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఏ రకంగా మీరు సాక్షిగా పెడతారు, ఇంకో రాఘవని ఏ రకంగా అప్రూవ్గా మారుస్తారు అనేది కేవలం ఈ కేసులో అఫ్ కోర్స్ మనం మాట్లాడుతున్నాం. కానీ చాలా కేసెస్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్న పరిస్థితి కూడా మనకి తెలుసు. సో కొన్ని క్రిమినల్ కేసెస్లో కూడా క్రైమ్లో పాల్గొన్న వ్యక్తిని కూడా సాక్షిగా చేస్తున్న అవసరం అది అఫ్ కోర్స్ ఇప్పుడు కాంటెక్స్ట్ కాకపోయినా ఇది ఫ్యూచర్లో ఇది కూడా సైట్ చేసే అవకాశం ఉందా అనేది ప్రధానంగా కనిపిస్తున్న ప్రశ్న. అలాగే సుప్రీం సంధించిన ప్రశ్నలు చూస్తుంటే కనుక ఈడీని చాలా సీరియస్ అయింది, ఎలా ఈ సాక్షుల అంశం అనేది. సెకండ్ థింగ్, సిబిఐ కూడా ప్రస్తుతం అది కూడా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉందా, లేకపోతే కవిత బయటకు వస్తుందా అనే క్వశ్చన్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం.
డెఫినెట్గా ముఖిల్ రోహిత్కి తన వాదనను ప్రారంభించినప్పుడు ఈరోజు చాలా స్పష్టంగా 3 అంశాల మీద ఆయన బెయిల్ కోరడం జరిగింది. ఒకటి, ఎక్కడ కూడా కవితకు సంబంధించి ఆమెకు వ్యతిరేకంగా 100 కోట్ల ముడుపులు ఇవన్నీ చెప్పారు, ఒక్క రికవరీ కూడా జరగలేదనేటువంటిది ముఖిల్ రోహిత్కి ఒక పాయింట్ తీసుకొచ్చారు. రెండోది, ఆమె మహిళ, ఆమె 5 నెలల నుంచి ఈడీ కేసులో, 4 నెలల నుంచి సిబిఐ కేసులో జైల్లో ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. అటు సిబిఐ ఛార్జ్షీట్ వేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఛార్జ్షీట్ వేసింది, కవితకు సంబంధించినటువంటి విచారణ కంప్లీట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెను ఏ విధంగా ఇంకా జైల్లో కొనసాగిస్తారనేది రెండో ప్రశ్న. ఇక మూడోది, ఏవైతే సాక్ష్యాధారాలకు సంబంధించినటువంటి లేకుంటే వాటిని తొలగించడము, సాక్ష్యాధారాలని తుడిచేటువంటి ప్రక్రియ చెప్పారో దాంట్లో ఇప్పటి వరకు ఒకటి కూడా దాన్ని పూర్తిగా ప్రూవ్ చేయలేకపోయింది ప్రాసిక్యూషన్ అనేటువంటి ఈ 3 గ్రౌండ్స్ మీద అడిగారు. సో డెఫినెట్గా ఈ కేసులో ఇప్పుడు పూర్తిగా ఆమెకు బెయిల్ వచ్చినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో బెయిల్కి వెళ్ళినప్పుడు ఈడీ అండ్ అదేవిధంగా సిబిఐకి సంబంధించి 2 అంశాల మీద ఈ బెయిల్ పిటిషన్ ఉంది. బట్ డెఫినెట్గా ఆర్డర్ ఇంకొకసారి మనం క్లియర్గా చూడాల్సి ఉంటుంది. కానీ క్లియర్గా ఒక అంశాన్ని ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. ఈడీ ఈ కేసులో చేసినటువంటి తప్పులన్నిటినీ ముందు నుంచి, అది ఎవరైతే అప్రూవర్గా మార్చారో రాఘవను, మాగుంట రాఘవను అప్రూవర్గా మార్చడము, మాగుంట శ్రీనివాసరెడ్డిని విట్నెస్గా పెట్టడము, అదేవిధంగా సిబిఐ కస్టడీలో ఉన్నటువంటి అరుణ్ పిల్లై ఎవరైతే ఉన్నారో ఆయన తన వాంగ్మూలాన్ని, స్టేట్మెంట్ని రిట్రాక్ట్ చేసుకున్నారు అనేటువంటిది చెప్పడం. ఇక్కడ మూడోది ఏంటిదంటే, ఎవరైతే బుచ్చిబాబు ఉన్నారో, ఎవరైతే అకౌంటెంట్ ఉన్నారో ఆ అకౌంటెంట్ను పూర్తిగా ఆయనను ఈడీ కేసులో ముద్దాయిగా చేర్చకపోవడం. ఎందుకంటే ఆయన ద్వారానే 25 కోట్లు కవిత తీసుకున్నారు అనేటువంటి ఆరోపణ ఈడీ చేస్తుంది, కానీ ఆయనను ఈడీ కేసులో దోషిగా చేయలేదు. ఇవన్నీ తప్పులు కూడా ఏకరువు పెట్టింది. చివరికి ఈడీ కోర్టు ముందరికి వచ్చేసి ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇన్లెంత్ దాదాపు 45 నిమిషాలు 50 నిమిషాలు ఏదైతే వాదనల ఈడీ తరపున న్యాయం వినిపించారో వాటికి సంబంధించిన చాలా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్ రికార్డ్ తీసుకోవద్దు అని కోర్టును ప్రాధేయపడినటువంటి సిచ్యువేషన్ దాకా వచ్చింది. అంటే ఎందుకంటే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఒక బెయిల్ ఆర్డర్ను ఇంత లెంతీగా మేము వినము, అయినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంబంధించిన న్యాయవాది దీన్ని చాలా ఎక్కువసేపు వాదిస్తున్నారు, మీరు ఎంత ఎక్కువ వాదిస్తే అన్ని తప్పులు బయటకు వస్తాయి, అన్ని తప్పులకు సంబంధించినటువంటి కోర్టు చేసినటువంటి కామెంట్స్, స్టేట్మెంట్స్ కూడా ఆన్ రికార్డు ఉంటాయి, మీ ఇష్టం అనేటువంటి చాలా సివియర్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఈడీకి సంబంధించినటువంటి న్యాయవాది వెనక్కి తగ్గడం జరిగింది. సో డెఫినెట్గా కోర్టు ఇక్కడ కవితకు సంబంధించి చాలా పాజిటివ్ అంశాలు ఈరోజు విచారణ సందర్భంగా వచ్చాయనుకోవచ్చు. ఒకటి, ఆమె డైరెక్ట్గా కిక్ బ్యాక్స్ తీసుకున్నారని ఎక్కడ కూడా ఈడీ ప్రూవ్ చేయలేకపోయింది అనేటువంటిది ఈరోజు సుప్రీంకోర్టు ఒక విధంగా దాన్ని అగ్రీ చేసింది. దాన్ని ఈరోజు బెయిల్ ఇచ్చే సందర్భంలో దాన్ని ప్రస్తావించడం జరిగింది. రెండో అంశము, ఆమె మహిళ కాబట్టి ఇక్కడ ఒకటి మనం చాలా స్పష్టంగా చూడాలి. వల్నరబుల్ ఉమెన్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ను కోర్టు ఈరోజు 4-5 చోట్ల దాన్ని ప్రస్తావించింది, దాన్ని ఆర్గ్యుమెంట్ చేసింది. ఒక మహిళకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇవ్వకూడదు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఒక సెలబ్రిటీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినప్పుడు ఇవ్వద్దు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు చదువుకున్నారు కాబట్టి వాళ్ళ మీద వివక్ష చూపెట్టదు, వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదని ఎక్కడ లేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఇక్కడ చేసింది. సో వల్నరబుల్ ఉమెన్ అనేటువంటి కాదు అనేటువంటి ఒకే ఒక ఆర్గ్యుమెంట్ మీద ఢిల్లీ హైకోర్టు కవితకి ఏదైతే బెయిల్ నిరాకరించిందో ఆ అంశాన్ని ఈరోజు పక్కన పెట్టింది. అప్పుడు ప్రాసిక్యూషన్ ఎవరైతే ఉన్నారో ఈడీకి సంబంధించిన న్యాయవాది ఇలా ఇస్తే ప్రతి ఒక్క మహిళకు బెయిల్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు వస్తుంది అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మహిళలకు బెయిల్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మేము దానికి స్పెసిఫిక్గా కామెంట్స్ చేస్తాము, ప్రతి కేసు డిఫరెంట్గా ఉంటుంది అనేటువంటి చెప్పడం జరిగింది. రెండోది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, విచారణ సంస్థలు ఎవరిని పడితే వారిని అప్రూవల్గా మార్చడం, ఎవరిని పడితే వారిని సాక్షులుగా పెట్టడము, కొంతమంది తప్పు చేసిన వాళ్ళని సాక్షులుగా తీసుకురావడము, తప్పు చేయని వారిని దోషులుగా పెడుతున్నారు, ఇవన్నీ మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా చేస్తారు అనేటువంటిది కూడా చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఈ కేసులో చేసింది. సో డెఫినెట్గా ఫర్దర్ కేసు విచారణకు వచ్చినప్పుడు, ట్రయల్కి వచ్చినప్పుడు ఇది బెయిల్ మాత్రమే కాబట్టి కేసు విచారణలో ఈ అంశాలన్నీ కూడా కవిత తనను నిర్దోషిగా ప్రకటించుకోవడానికి, నిర్దోషిగా ప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఆమెకు కలిసి వచ్చేటువంటి అంశాలుగా చూడాలి. ఈరోజు ఏ ఒక్క అంశంలో కూడా ప్రాసిక్యూషన్, ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లాయరు కవిత వైపున తప్పు ఉంది, ఆమె సాక్ష్యాధారాలను తుడిచిపెట్టేసింది, ఇవన్నీ అంశాలు ప్రూవ్ చేయలేకపోయారు. సో డెఫినెట్గా ఈ కేసు అనేటువంటిది హై ప్రొఫైల్ కేసు. చాలా రోజుల నుంచి మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు దాదాపు 1.5 సంవత్సరం జైల్లో ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి బెయిల్ వస్తున్నటువంటి తరుణంలో కవిత ఈరోజు బెయిల్ రావడం అనేటువంటిది ఆమెకే కాదు, వాళ్ళ పార్టీకి, కేసీఆర్కి, కేటీఆర్కి వీళ్ళందరూ కూడా ఒక ఊరటనిచ్చేటువంటి అంశం. బట్ కేవలం బెయిల్ ఒకటి మాత్రమే సంతోషం కాదు, కవితకి ఈరోజు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లో చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి. హరి, రైట్, మీరు చెప్పారు కోర్ట్ ఆర్డర్ చూసిన తర్వాత ఇంకా మనం డీటెయిల్గా చెప్పొచ్చని. కేజ్రీవాల్ విషయం ఒకసారి తీసుకుంటే కనుక ఆయనకి ఈడీ బెయిల్ ఇచ్చినప్పటికీ సిబిఐ విషయంలో బెయిల్ రాక ఆయన చాలా కాలం ఇంకా లోపలే ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటిది ఏదైనా ఇక్కడ ఉంటుందా, లేదంటే బయటకు వస్తారనే క్లారిటీ అఫ్కోర్స్ మనం కోర్ట్ ఆర్డర్ చూసిన తర్వాత మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏమంటారు ఇస్మాయిల్?
బట్ డెఫినెట్గా సిబిఐ కేసుకు సంబంధించి కూడా బెయిల్ అనేటువంటిది ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపునే వాదనలు పూర్తిగా జరిగినాయి. సిబిఐ బెయిల్కి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. రెండో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ కేసులో చాలా స్ట్రాంగ్ స్ట్రింజెంట్ యాక్ట్స్ ఉన్నవి, లేదంటే సెక్షన్స్ చాలా బలంగా ఉన్నవి ఈడీకి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. ఎందుకంటే ఇది మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటి అంశంలోనే ఈ ఫస్ట్ కవిత అరెస్ట్ అయింది కూడా ఈడీ ద్వారానే అరెస్ట్ అయింది. ఆ తర్వాత సిబిఐ మళ్ళీ తర్వాత అరెస్టులోకి తీసుకోవడం జరిగింది. సో ఈడీ కేసులో ఒక విధంగా కవితకు ఈ మొత్తం కేసుకు సంబంధించినటువంటి బెయిల్ రావడం అనేటువంటిది ఫర్దర్గా మనం ఒక పాజిటివ్ అంశంగా ఆమె వైపు నుంచి చూడాల్సి ఉంటుంది. ఆమెకి ఇది ఒక అనుకూలమైనటువంటి అంశము. సో సిబిఐకి సంబంధించి దాని మీద కోర్టు ఆర్డర్ను బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. రైట్. అయితే ఇప్పటి వరకు జరిగిన వాదనలు కన్సిడర్ చేయకూడదు, అది రికార్డ్స్లో ఉంచకూడదు అని ఈడీ ఏదైతే వాదించిందో దానికి బలం చేకూర్చే విధంగా ₹1 కూడా దాన్ని మళ్ళీ రికవర్ చేయలేకపోయారు అనేది కవిత తరపు న్యాయవాది ఏదైతే వాదనలు వినిపించారో దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా సాగుతుంది అనుకోవచ్చు. డెఫినెట్గా ఈ మొత్తం కేసుకు సంబంధించి 2020 టైంలో ఏదైతే మొత్తం ఢిల్లీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక లిక్కర్ పాలసీ, దాంట్లో కవిత ఇన్వాల్వ్మెంట్ ఉందని, ఆమెకు ఒక 100 crores కిక్ బ్యాక్స్ ఆమె ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్కు, కేజ్రీవాల్కు వీళ్ళకి వెళ్ళాయని, ఆ తర్వాత ఆమెకు కొన్ని అన్డ్యూ ఫేవర్స్ చేశారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ముఖ్యంగా కొన్ని లిక్కర్ కంపెనీస్లో కవితకు సంబంధించినటువంటి బినామీలకు వాటాలు ఇచ్చారు అనేటువంటిది ఇక్కడ వస్తున్నటువంటి వాదన. కానీ ఈ మొత్తం ఆర్గ్యుమెంట్లో చాలా వరకు ఇప్పటివరకు ఈడీ వేసినటువంటి ఛార్జ్ షీట్లు చూసినా కానీ మనం ఈడీ ఇచ్చినటువంటి అఫిడవిట్లలో చాలా చోట్ల మనీ ట్రేల్ అనేటువంటిది కూడా వచ్చింది. కానీ కవిత అకౌంట్లోకి డైరెక్ట్ మనీ వచ్చినట్టు ఇప్పటివరకు కాంక్రీట్గా ఈడీ ఎటువంటి ప్రూఫ్ చూపెట్టలేకపోవడం అనేటువంటిది ఫస్ట్ ఈడీకి సంబంధించిన ఒక ఫెయిల్యూర్ కావచ్చు, లేకుంటే వాళ్ళు కోర్టులో ప్రజెంట్ చేయకపోవడం అనేటువంటిది కవితకు అనుకూలంగా వచ్చినటువంటి అంశం. రెండో అంశము, కవిత చాలా ఫోన్లు వాడారు, ఆమె ఫోన్లలో ఉన్నటువంటి డేటాను ఎరేస్ చేశారు, ఫార్మాట్ చేశారు అనేటువంటిది, ఆమె సాక్ష్యాధారాలను తుడిచేసేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఈడీ చాలా రోజు నుంచి చేస్తూ వస్తుంది. కానీ కొన్ని మెసేజెస్ని డిలీట్ చేసినప్పుడు ఏ మెసేజ్ని క్రిటికల్గా డిలీట్ చేశారు, ఏ సాక్ష్యాధారాలను ఆమె తుడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది కూడా చాలా స్పెసిఫిక్గా ఈడీ ఎక్కడ కూడా విచారణలో లేకుంటే ప్రాసిక్యూషన్ కావచ్చు తీసుకొచ్చి కోర్టు ముందు ప్రజెంట్ చేయలేకపోయింది. సో డెఫినెట్గా ఏ కేసులోనైనా ఒక వ్యక్తికి సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఏ కేసులోనైనటువంటిది బెయిల్ అనేటువంటిది రైట్. ఎందుకంటే 90 రోజుల్లో ఛార్జ్షీట్ కంప్లీట్ అయిపోతే బెయిల్ ఇవ్వాలి అనేటువంటిది చట్టం చెప్తుంది. ఈ కేసులో ఇప్పటికే విచారణ కంప్లీట్ అయిపోయింది, చాలా మందికి బెయిల్ వచ్చేస్తున్నది. ఈ నేపథ్యంలో కవితను కూడా బెయిల్ ఇవ్వాలనేటువంటి ఆర్గ్యుమెంట్ ముఖ్యుల్ రోహిత్ ఏదైతే స్ట్రాంగ్గా వినిపించారో దాన్ని ఈరోజు కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇది పొలిటికల్గా మనం చూస్తే ఇది ఇప్పటివరకు లీగల్గా జరుగుతున్నటువంటి అంశాలు చూస్తున్నాం. పొలిటికల్గా కూడా దీనికి సంబంధించి బీఆర్ఎస్కు ఒక పాజిటివ్ అంశంగా చూడాలి. ఎందుకంటే కవిత జైలుకు వెళ్ళడం అనేటువంటిది ఆ పార్టీ మీద ఒక అవినీత ముద్ర పడింది. దాని తర్వాత చాలా వరకు బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని తర్వాత కూడా బెయిల్ తర్వాత కూడా ఫర్దర్గా పొలిటికల్ రియాక్షన్స్ కూడా ఉండబోతున్నాయి. బెయిల్ ఎందుకు వచ్చింది అని కాంగ్రెస్ క్వశ్చన్ చేయొచ్చు, లేకుంటే బెయిల్ ఎవరి ద్వారా వచ్చింది, ఎందుకు వచ్చిందని బీజేపీ కూడా చేయొచ్చు. సో ఇవన్నీ పొలిటికల్ రియాక్షన్స్ ఉండబోతున్నాయి. బట్ డెఫినెట్గా ఇప్పటి వరకు ఈ క్షణానికి ఉన్నటువంటి పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే లిక్కర్ కేసులో ఈడీకి సంబంధించినటువంటి కేసులో ఈరోజు కవితకు బెయిల్ వచ్చిందనేటువంటిది ఈ క్షణానికి ఉన్నటువంటి ఒక పెద్ద బ్రేకింగ్. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్ ఇన్పుట్స్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట దక్కింది. ఆమెకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ ఇచ్చింది సుప్రీం ధర్మాసనం. దీంతో 153 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు కవిత. బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. కవితకు బెయిల్ ఇవ్వొద్దని బలంగా వాదన వినిపించారు ఈడీ, అలాగే సిబిఐ తరపు న్యాయవాదులు. లిక్కర్ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో ఆమెకు కీలక పాత్ర ఉందని, ఆధారాలు ధ్వంసం చేశారని వాదించారు. అటు కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి ధీటుగా వాదనలు వినిపించారు. సిసోడియాకు ఇచ్చినట్లే కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కవితకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. రైట్, సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరటనే చెప్పాలి. కేవలం కవిత కాదు, కుటుంబ సభ్యులకు అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేసే సమయం ఇదని ఖచ్చితంగా చెప్పొచ్చు. కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదు అంటూ సుప్రీం అభిప్రాయపడింది. కవితకు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్లో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న కవితను సిబిఐ అరెస్ట్ చేసిన అవసరం. అప్పటి నుంచి కూడా ఆమె కవిత రిమాండ్ ఖైదీగా తిహార్ జైల్లోనే ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. పలుమార్లు హైకోర్టును ఆశ్రయించారు, బెయిల్ పిటిషన్స్ వేశారు. ఆ తర్వాత హైకోర్టు ఆమె వల్నరబుల్
కాదు అంటూ ఒక తీర్పునిచ్చిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంని ఆశ్రయించారు. ప్రస్తుతం దానిపైనే వాదనలు వాడివేడిగా జరిగాయి. దాదాపు గంట పాటు కవిత తరపు న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అలాగే ఈడీ తరపు న్యాయవాదులు ఏదైతే వాదనలు వినిపించారు. సుప్రీం సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత అసలు ఒక బెయిల్కి సంబంధించిన అంశాన్ని ఇంత సుదీర్ఘంగా మేము కన్సిడర్ చేయము, కానీ కేసుకి ఉన్న గ్రావిటీ రీత్యా దీన్ని మనం పరిశీలిస్తున్నాం. అయితే ఈడీ ఏదైతే వాదనలు వినిపించిందో దానికి ఖచ్చితంగా అంగీకరించలేదు సుప్రీంకోర్టు అనేది మాత్రం ఈ తీర్పు ద్వారా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే నగదు 100 కోట్లు దాదాపు ముడుపులు చేతులు మారాయి అనేది వస్తున్న వాదనలో ₹1 కూడా ఇంతవరకు రికవరీ చేయకపోయిన అంశాన్ని కూడా సుప్రీం పరిగణలోకి తీసుకుంది. అలాగే పలు అంశాలను కూడా చర్చించింది, పలు ప్రశ్నలు కూడా సంధించింది. సో ఫోన్కి సంబంధించిన మెసేజ్ అంశం అవ్వచ్చు, అలాగే సాక్ష్యాధారాలు, సాక్షులు, అలాగే అప్రూవర్గా మారిన అంశం పోయి కూడా సుప్రీంకోర్టు కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది ఈడీ పైన. మొత్తానికి అన్ని పరిగణలోకి తీసుకున్న అనంతరం సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసిన ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. 2 కేసుల్లో కూడా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ సాయంత్రం కవిత బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అప్డేట్ అంతో దీనిపైన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.